ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చిలకడ దుంపలు సంవత్సరం పొడుగునా దొరుకుతుంటాయి. కాల్చుకు తినటానికి, ఉడకపెట్టుకు తినటానికి అందరికీ ఇష్టమే. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని ఈ మధ్య చిలకడ దుంపల వాడకం కూడా చాలామంది తగ్గించారు. దుంప తినకపోయినప్పటికీ చిలకడ దుంప ఆకులు మాత్రం కనుక తినగలిగితే లివర్కి స్పెషల్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట. మరి చిలకడ దుంప ఆకులు మార్కెట్లో ఎక్కడ అమ్మరు కదా, మనకు ఎట్లా దొరుకుతాయి అనుకోవచ్చు. ఈ చిలకడ దుంప ఆకుల్ని ఇతర ఆకుకూరలు మనం వండుకున్నట్టు వండుకోవచ్చు అనమాట. కందిపప్పులో వేయచ్చు, పెసరపప్పు, శనగపప్పు కాంబినేషన్లో ఆకుకూర ఇది వేసేసి వండుకోవచ్చు. ఇతర ఆకుకూరలతో కలిపి చిలకడ దుంప ఆకులను కూడా వేసి వండుకోవచ్చు అన్నమాట. అలాగే చిలకడ దుంప ఆకుని స్టీమింగ్ చేసుకుని ఆకుకూరలు స్టీమ్ చేసి ఎట్లా ఫ్రై చేసి తింటాం అలాగా చేసుకోవచ్చు, స్టీమ్డ్ లీఫీ వెజిటబుల్స్ లాగా. చిలకడ దుంప ఆకుల్ని కట్ చేసి కొన్ని పులుసుల్లో కూడా వేసి వండుకోవచ్చు అనమాట. మరి చిలకడ దుంప ఆకులు మార్కెట్లో దొరకపోయినా మీరు ఇంట్లో కుండీల్లో పెంచుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్గా వచ్చే మంచి ఆకు ఇది. మార్కెట్లో చిలకడ దుంపలు దొరుకుతాయి కదా, ఆ చిలకడ దుంపలు చిన్న వాటిని తీసుకుని కాస్త కుండీల్లో మట్టిలో పెట్టేశారనుకోండి, చక్కగా దాని నుంచి దుంప నుంచి పిలకలు వస్తాయి. చక్కగా చిలకడ దుంప తీగలాగా పాకుతుంది అనమాట. సింపుల్గా పాకుతుంది. పాకిన దగ్గరల్లా మళ్ళీ మట్టిలో వెళ్ళినాయి అనుకోండి, దుంపలు వచ్చేస్తుంటాయి కదా. మనం వాడుకుంటూ ఉండొచ్చు దుంపలు కూడా, లేదా ఆకుని కట్ చేసి వాడుకుంటే సంవత్సరం పొడుగునా ఫ్రీగా చిలకడ దుంప ఆకులు మీకు మంచి ఆకుకూరలాగా ఎరువులు పురుగుమందు లేకుండా పండించుకుని ఇంట్లో వాడుకోవచ్చు అనమాట. అలాంటి చిలకడ దుంప ఆకులో ఏమేం పోషక పదార్థాలు ఉంటాయి, దానివల్ల ఏమేమి ఫలితాలు వస్తాయి సైంటిఫిక్గా వియత్నాం దేశం వారు నిరూపించారన్నమాట. మరి అలాంటి చిలకడ దుంప ఆకులో ఉండే పోషకాలు తీసుకుంటే 100 గ్రాముల చిలకడ దుంప ఆకులో 42 కిలో క్యాలరీల ఎనర్జీ ఉంటుంది. పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ 9 గ్రామ్స్, ప్రోటీన్ 2.5 గ్రామ్, ఫ్యాట్ 0 గ్రామ్స్, అసలు ఫ్యాట్ లేదనమాట, ఫైబర్ 5.3 గ్రామ్, స్థూల పోషకాలు అయ్యాయి. ఇక సూక్ష్మ పోషకాల్లో విటమిన్ సి 11 మిల్లీగ్రామ్స్, మెయిన్గా పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంది. 508 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుందన్నమాట. ఇక అన్నిటికంటే అతి ముఖ్యంగా చిలకడ దుంపల ఆకుల్లో ల్యూటిన్ అండ్ జియోగ్జాంతిన్ ఈ రెండు కలిసి 14,720 మైక్రోగ్రాములు ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ ఈ రెండు కెమికల్స్ చిలకడ దుంపల ఆకులో లభిస్తున్నాయన్నమాట. ఇక మెయిన్గా బెనిఫిట్స్ తీసుకుంటే చిలకడ దుంపల ఆకులో 24 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో బాగా పుష్కలంగా ఉన్నాయట. ఇది ఆకును మనం వండుకు తిన్నప్పుడు ఈ 24 యాంటీ ఆక్సిడెంట్స్ మన లోపలికి వెళ్ళి తెల్ల రక్త కణాలు ముఖ్యంగా లింఫోసైట్స్లో డిఎన్ఏని రిపేర్ చేసి డిఎన్ఏ మాడిఫై చేసి హెల్దీగా ఉండేటట్టు చేయటం అనేది చిలకడ దుంప ఆకులు చేస్తాయట మెయిన్గా. దానివల్ల ఇమ్యూనిటీ బాగా పెరగటానికి, యాక్టివ్గా ఇమ్యూనిటీ సెల్స్ పనిచేయటానికి, లింఫోసైట్స్ అంటే ముఖ్యంగా టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. టీ కిల్లర్ సెల్స్ తెలుసు కదా, టీ హెల్పర్ సెల్స్, వీటి యొక్క డిఎన్ఏ మాడిఫై చేసి డిఎన్ఏ యాక్టివేట్ చేసి మరి చాలా చాలా సపోర్ట్ చేస్తుంది ఇమ్యూనిటీకి చిలకడ దుంప ఆకు అనేది. ఇక రెండవ అతి ముఖ్యమైన లాభం తీసుకుంటే మనలో ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ ముఖ్యంగా ఎల్డిఎల్ లాంటిది రోజుల తరబడి మనలో నిలవ ఉండే కొద్దీ అది ఆక్సీకరణం చెంది ఆక్సిడైజ్ అయ్యి కొవ్వు డ్యామేజ్ అవుతుందన్నమాట. ఇది వెళ్ళి రక్తనాళాల గోడల్లో పేరుకుపోయి రక్తనాళాలని పూర్తి చేయటం, మూసుకునేటట్టు చేయటం చేస్తూ ఉంటుంది. ఈ చిలకడ దుంప ఆకులో ఉండే 24 వెరైటీస్ యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ల్యూటిన్, జియోగ్జాంతిన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఈ కొవ్వు ఆక్సీకరణం చెందకుండా, కొవ్వు పాడైపోకుండా ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి మరి రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకోకుండా చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. గుండె రక్తనాళాల్లో ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల కూడా హార్ట్ బ్లాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి చోట్ల ఈ కొవ్వు పేరుకోకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది. ఇక మూడో బెనిఫిట్ తీసుకుంటే ఈ చిలకడ దుంప ఆకులో ఉండే కొన్ని స్పెషల్ ఫ్లావనాయిడ్స్ లివర్లో
సైటోప్రొటెక్టివ్ ఎంజైమ్స్ని ఎక్కువ విడుదలయ్యేటట్టు చేసి లివర్ సెల్స్ని కాపాడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అంటున్నారు. లివర్ సెల్స్కి ముఖ్యంగా లివర్ సెల్స్లో చేరే ఫ్రీ రాడికల్స్ లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంటాయి. ఆ లివర్ సెల్స్లో చేరే ఫ్రీ రాడికల్స్ని నాశనం చేసి 24 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ సెల్స్ని రక్షించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని లివర్ సెల్స్ కుసించుకుపోకుండా ఉండటానికి, క్యాన్సర్ సెల్గా లివర్ సెల్ మారకుండా ఉండటానికి ఈ ఆకు బాగా ఉపయోగపడుతున్నది. ఇంకొక 4వ బెనిఫిట్ ఏంటంటే లివర్ సెల్స్లో కుఫర్ సెల్స్ అని ఉంటాయి. ఈ కుఫర్ సెల్స్ ఏం చేస్తాయంటే బాగా డీటాక్సిఫికేషన్ చేస్తుంటాయి. బ్లడ్ అంతటిని ప్యూరిఫై చేసి ఆహార పదార్థాల్లోని దోషాలన్నింటినీ విడగొట్టేసి అసలు బాడీకి హాని కలగకుండా రక్షించడానికి ఈ కుఫర్ సెల్స్ హెల్ప్ చేస్తుంటాయి. ఈ లివర్ సెల్స్లోను కుఫర్ సెల్స్లోను మ్యాక్రోఫేజ్ కణాలని రక్షించడానికి ఈ చిలగడదుంప ఆకులు బాగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. మరి ఈ రోజుల్లో ఆయిల్ ఫుడ్స్ వల్ల కానీ జంక్ ఫుడ్స్ వల్ల కానీ లివర్ ఫ్యాటీగా అయిపోయి లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడి నుంచి హార్డ్ ఎండ్ అవ్వటం, ఆ లివర్ గట్టిపడిపోవటం, లివర్ ఎన్లార్జ్ అవ్వటం, నిదానంగా సిర్రోసిస్ లాంటి స్టేజ్కి లివర్ వెళుతుంది. కొంతమందికి ఆల్కహాల్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి లివర్ సెల్స్ని రక్షించడానికి ఈ చిలగడదుంప ఆకులు చక్కగా ఉపయోగపడుతున్నాయి. అలాగే కొవ్వు ఎక్కువగా రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా మరి బ్లాకేజెస్ రాకుండా రక్షించడానికి కూడా ఈ ఆకు ఉపయోగపడుతున్నది. కాబట్టి ఇలాంటి లాభాలు కలిగించే చిలగడదుంప ఆకుల్ని మనం దొడ్లో పెంచుకుంటూ ఆకుల్ని గిల్లుకొని చక్కగా వంటల రూపంలో ఇట్లా వాడుకుంటే అనేక లాభాలు మనం పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.